తెలంగాణ పీరాయింపుల ఎమ్మెల్యే కేసులో స్పీకర్ గద్దం ప్రసాద్ కుమార్ కీలక తీర్పు ఇచ్చారు. ఇక మరో ఇద్దరు ఎమ్మెల్యేలకు క్లీన్ చిట్ కూడా ఇచ్చారు. ఇక ఎమ్మెల్యేలు పోచారం శ్రీనివాస్ రెడ్డి, కాళే ఏదైలు పార్టీ మారినట్టు ఆధారాలు లేవన్నారు. వారిని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలుగానే గుర్తిస్తున్నట్లు తీర్పు అయితే ఇచ్చారు. ఇప్పుడు ఇదే అంశంపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ ఉషా లైవ్ ద్వారా అందిస్తారు. ఉషా, చెప్పండి, మరి వీళ్ళకైతే క్లియర్ చిట్ ఇచ్చి తీర్పు అయితే వెలువరించారు. మరి దీనిపై తదుపరి బీఆర్ఎస్ ఏ విధంగా స్పందించనుంది? వైశాలి, ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసుకి సంబంధించి మరో ఇద్దరు ఎమ్మెల్యేలకి సంబంధించి పోచారం శ్రీనివాసరెడ్డి అలాగే కాళే యాదవ్ ఇద్దరికి సంబంధించి కాసేపటి క్రితమే స్పీకర్ గడ్డం ప్రసాద్ తీర్పునైతే వెలువరించారు. మొత్తం చూసుకున్నట్టయితే 10 మంది ఫిరాయింపు ఎమ్మెల్యేలలో దాదాపు 7గురి భవితవ్యంకి సంబంధించి క్లీన్ చీట్ వచ్చినట్లుగా అయితే మనకు అందుతున్నటువంటి సమాచారం. గత నెల 5గురు ఎమ్మెల్యేలకి సంబంధించి అరికిపూడి గాంధీ, తెల్లం వెంకట్రావు, అలాగే గూడెం మహిపాల్ రెడ్డి, ప్రకాష్ గౌడ్ వీరందరికీ సంబంధించి కూడా క్లీన్ చీట్ ఇచ్చినటువంటి గడ్డం ప్రసాద్ తాజాగా చూసుకున్నట్టయితే కాళే యాదవ్కి సంబంధించి పోచారం శ్రీనివాసరెడ్డికి సంబంధించి కూడా క్లీన్ చీట్ ఇచ్చినటువంటి నేపథ్యమే కనిపిస్తుంది. మొత్తం మీద 7గురు ఎమ్మెల్యేలకి సంబంధించి పార్టీ ఫిరాయింపులకు పాల్పడలేదు, వారు పూర్తిగా బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నారు అన్న అంశాన్ని ఇక్కడ క్రోడీకరిస్తూ స్పీకర్ ఈ తీర్పునైతే వెలువడించడం జరిగింది. మొత్తం ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే 7గురికి సంబంధించి బీఆర్ఎస్ పార్టీలో ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. 8వ వ్యక్తి అయినటువంటి సంజయ్కి సంబంధించి కూడా తీర్పు వెలువడాల్సి ఉంది. మరోవైపు చూసుకున్నట్టయితే మరో ఇద్దరు కడియం శ్రీహరి, దానం నాగేందర్కి సంబంధించి ఇప్పటి వరకు కూడా వీరిద్దరి విషయంలో కూడా స్పీకర్ మరికొద్ది రోజుల్లోనే కడియం శ్రీహరికి సంబంధించి, దానం నాగేందర్కి సంబంధించి కూడా తీర్పు వెలువరించే అవకాశం ఉంది అన్న నేపథ్యంలో కూడా చెప్పుకుంటూ వచ్చారు. మొత్తం మీద పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. రేపు సుప్రీంకోర్టులో ఈ కేసుకి సంబంధించినటువంటి హీరింగ్ ప్రధానంగా చర్చకు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో రేపు జరగబోయేటటువంటి ఏదైతే సుప్రీంకోర్టు ఆర్గ్యుమెంట్స్లో ఖచ్చితంగా స్పీకర్ని ఉద్దేశించి ప్రస్తావించే అవకాశం ఉన్న నేపథ్యంలో స్పీకర్ ఈ కేసుకి సంబంధించి మరో ఇద్దరికి సంబంధించి కూడా స్పీడప్ చేసినట్టుగా అయితే తెలుస్తుంది. వైశాలి, మొత్తం మీద ఈ రోజు 2:30 గంటలకు వెలువడినటువంటి తీర్పు ఏదైతే ఉందో, ఇటు బీఆర్ఎస్ పార్టీ సానుకూలంగా వచ్చినటువంటి తీర్పుకి సంబంధించి రేపు సుప్రీంకోర్టులో ఎలాంటి వాదనను ఎదుర్కోబోతోంది, ఈ వాదనలన్నీ కూడా వాడివేడిగా జరిగే అవకాశం కూడా లేకపోలేదు. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా పలు పిటిషన్లు ఈ ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసుకి సంబంధించి బీఆర్ఎస్ పార్టీ మల్టిపుల్ పిటిషన్స్ అయితే దాఖలు చేసుకునింది సుప్రీంకోర్టులో. మొత్తం ఈ ఫిరాయింపు ఎమ్మెల్యేలలో దానం నాగేందర్, కడియం శ్రీహరి క్లియర్గా బీఫామ్తో ఉన్నటువంటి దానం నాగేందర్ కావచ్చు, కడియం శ్రీహరి తన కుమార్తెకి సంబంధించినటువంటి ఏదైతే ఎంపీ సీట్కి సంబంధించి కూడా తన ప్రచార రథంలో కూడా తిరిగిన నేపథ్యానికి సంబంధించి కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ క్లారిటీగా ఉన్న నేపథ్యంలో వీరిద్దరికి సంబంధించి స్పీకర్ ఎలా స్పందించబోతున్నారు అనేది కూడా సర్వత్రా ఉత్కంఠగా ఉందనేసి తెలుస్తుంది. మొత్తం మీద ఈ ఇద్దరికి సంబంధించి అయితే క్లీన్ చీట్ వచ్చేసింది. మొత్తం 7గురు ఎమ్మెల్యేలు ఎవరైతే పార్టీ ఫిరాయింపులకు పాల్పడ్డారో అని ఆరోపణలు ఎదుర్కొంటున్నారో వారందరిలో 7గురు ఎమ్మెల్యేలకు సంబంధించి అయితే క్లీన్ చీట్ ఇచ్చినట్టుగా అయితే స్పీకర్ గడ్డం ప్రసాద్ కాసేపటి క్రితమే దీన్ని అఫీషియల్గా అయితే స్పీకర్ వెబ్సైట్లో కూడా పొందుపరచడం కూడా మనం చూసుకోవచ్చు. వైశాలి, ఉషా, మరి ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ 7గురు ఎమ్మెల్యేలకి క్లియర్ షీట్ అయితే వచ్చింది. మరి 7గురు కూడా అంటే బీఆర్ఎస్లో కంటిన్యూ అవుతారా, లేకపోతే బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి బయటకు వెళ్ళిపోయే అవకాశాలు ఉన్నాయంటారా? ప్రస్తుతానికి గతంలో బీఆర్ఎస్ పార్టీ గత 10 ఎమ్మెల్యేలకి సంబంధించి చేస్తున్నటువంటి ఆరోపణలు ఏవైతే ఉన్నాయో, ఈ 10 మంది ఎమ్మెల్యేలు ఖచ్చితంగా పార్టీ కండువా కప్పుకున్నారు, అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు. ఖచ్చితంగా ఈ 10 నియోజకవర్గాల్లోనూ ఏదైతే బైపోల్ రావాల్సిందే, ఉప ఎన్నిక జరుగుతుంది అన్న కోణంలో ఏదైతే ప్రచారం చేశారో ఆ సత్య ప్రచారానికి సంబంధించి ఈరోజు 7గురు ఎమ్మెల్యేలకి సంబంధించి క్లీన్ చీట్ రావడంతో ఈ 7గురు ఎమ్మెల్యేలకి సంబంధించి కూడా రేపు బీఆర్ఎస్ పార్టీ ఎలాంటి ప్రాతిపదికన ముందుకు వెళ్తుంది, ఎలాంటి ప్రణాళికలను వేసుకోబోతోంది, మొత్తం కండువా కప్పుకున్నారు. ప్రతి ఒక్క పార్టీ ఈ 10 మందిలో కూడా ఈ 7గురు క్లీన్ చీట్ ఇచ్చినటువంటి వ్యక్తుల్లో కూడా చాలా మంది కూడా కాంగ్రెస్ పార్టీ ప్రచారంలో కావచ్చు, అలాగే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలతో కావచ్చు, సీఎంతో కావచ్చు, ఆయా నియోజకవర్గాల్లో ఉన్నటువంటి కాంగ్రెస్ అభ్యర్థుల దగ్గర కూడా సంప్రదింపులు జరిపినటువంటి నేపథ్యాలు ఉన్నాయి. కాబట్టి కేవలం దీన్నన్నింటినీ కూడా ఈ 7గురు ఎమ్మెల్యేలు కూడా ఏదైతే క్లీన్ చీట్ వచ్చినటువంటి 7గురు ఎమ్మెల్యేలు కూడా తాము నియోజకవర్గ అభివృద్ధి కోసమే వారిని కలిసాము అన్న నేపథ్యంలో చెప్పుకుంటూ వచ్చారు. మొత్తం పెండింగ్ లో ఉన్నటువంటి ముగ్గురికి సంబంధించి ఎలాంటి తీర్పు వెలువడబోతోంది అనేది కూడా సర్వత్రా ఉత్కంఠగా ఉందనేసి తెలుస్తుంది. వైశాలి, రైట్, థ్యాంక్ యూ ఉషా.